బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేశారంటూ ఎంపీ సీఎం రమేష్పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేష్ అబద్ధాలు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రమేష్ సారా వ్యాపారంతో 100 కోట్లు సంపాదించారని మన్నే గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రమేష్ ఫోర్జరీ చేసి బ్యాంకులకు 450 కోట్లు ఎగ్గొట్టారని, ఆంధ్ర బ్యాంకు 70 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బ్రోకర్గా సీఎం రమేష్ ఉన్నారని ఆరోపించారు.